సినిమా అయితే బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటన్నా? మూవీ హైలైట్స్ అంటే క్లైమాక్స్, వాళ్ళు ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వ్యూ ముందు వచ్చే సీన్ కూడా చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా ట్విస్ట్ అనిపించింది, ఇదేంటారా బాబు క్లైమాక్స్ లో రావాల్సిన విషయం ఇంటర్వ్యూలో వచ్చింది అనుకుంటారు. సో క్లైమాక్స్ లో ఇంకా ఎటువంటి ఎలివేషన్స్ ఉంది, ఆ క్లైమాక్స్ లో వచ్చే 5-10 నిమిషాలు పావు గంట ఎంత అద్భుతంగా ఉంటుందని చూపించడానికి ఇంటర్వ్యూలో బాగా అనిపించింది. శంకర్ కూతురు లాగా అనిపించలేదు నాకు. ఒక పల్లెటూరు, మన తెలుగు అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి లాగా అనిపించింది. అంత అందంగా ఉన్న అమ్మాయిలు, మల్టీ టాలెంటెడ్ ఉన్న అమ్మాయి మన తెలుగు సినిమాలకు పనికొస్తుంది అనుకున్నారు. ఖచ్చితంగా తెలుగు సినిమా అమ్మాయి లాగా అనిపించింది. యాసలో మాట్లాడింది, పర్ఫెక్ట్ గా ఉంది. ఎక్కడ ఆమె గ్లామరస్ హీరోయిన్ గా ఏదో రొమాంటిక్ గా సెక్సీ గా చూపించారు, ఎక్కడ చూపించారు. పక్కా పల్లెటూరు అమ్మాయి చాలా బాగా చేసింది. డామినేషన్ ఏం లేదు, ముగ్గురు పాత్రలు చాలా బాగా అనిపించింది. ప్రతి హీరో అభిమానులు ఈ సినిమా చూడాలి, ఖచ్చితంగా చూడొచ్చు. ముగ్గురులో ఈ సినిమా ఎవరికి బాగా పనికొచ్చింది? ఒకరు తగ్గించడానికి అని ఏం లేదు. సో ముగ్గురికి పాత్రలు బాగానే ఉంది. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి బెల్లం కూడా సినిమా పెట్టకపోతాడు. టోటల్ సినిమా మొత్తం క్లైమాక్స్ వచ్చేసరికి మనోడిగా గాలిలో ఎగిరేసి కొట్టే సన్నివేశాలు, త్రిశూలంతో పొడిచే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ అనమాట. ఖచ్చితంగా కంబ్యాక్. డివోషన్ సాంగ్స్ వస్తాయి, కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు జరిగేటప్పుడు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సేమ్ టైం సాంగ్స్ ఉన్నాయి కదా, మస్తు అనిపించేస్తాయి. కాకపోతే వైలెన్స్ వల్ల చిన్నపిల్లలు భయపడతారు. ఒంటరిగా చూడొద్దు, ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నా. విత్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది, ప్రతి ఎలివేషన్ బాగా అనిపిస్తుంది, ప్రతి సాంగ్ బాగా అనిపించేస్తుంది. ఇక డివోషనల్ సాంగ్స్ అయితే కిర్రాక్ అనిపిస్తాయి. భైరవ 3 అక్షరాలు, 3 హీరోలు దద్దరలో చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. భైరవ మూవీ ఎలా ఉంది బ్రో? అందరికీ నమస్కారం. భైరవ మూవీ చూడడం జరిగింది. సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నారావారు అయితే నాణ్యంగా చేసుకెళ్లారు, మంచివారు అయితే మడతాడేశారు, బెల్లం వారు అయితే బ్రహ్మాండంగా చేశారు. సినిమా ఎక్కడ కూడా మిస్టేక్ కాలేదు. ఒక గుడి ఆస్తిని కాపాడడం కోసం ఆ స్నేహితులు పడినటువంటి విధానం ఏ రకంగా ఉందన్నది చూపించుకోవడం జరిగింది. ముగ్గురు హీరోలు కూడా వారి క్యారెక్టర్ తగ్గట్టు 100% న్యాయం చేశారు. ఈ ముగ్గురు కూడా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా లాస్ట్ బయట చూస్తే మా బాలకృష్ణ చేసినట్లు నాకైతే ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ అండి. బయట ఎలా ఉంటారో తెలియదు కానీ సినిమాలో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏముందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్, ఒక కేజీఎఫ్, ఒక బాహుబలి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అంతకు మించి అయితే ఈ సినిమా అయితే ఉంది. కానీ ముగ్గురు హీరోలకి ఈ భైరవ అనే సినిమా కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. శంకర్ గారు అమ్మాయి హీరోయిన్ ఎంత క్యూట్ గా అయితే బెల్లం గారిని తీసిందో అంతే క్యూట్ గా పర్ఫార్మెన్స్ అయితే చేసేసింది. చాలా బాగుంది. ఫైటింగ్ సీన్స్ ఎట్లా ఉన్నాయన్న? సూపర్ అండి. సినిమా ఏంటో చెప్తాను కదా, ఇక లాస్ట్ బయట అయితే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది. 27 బట్టి బెల్లం గారు అయితే ఎక్కడ కూడా తగ్గలేదు. క్యారెక్టర్ పరంగా 100% ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేశారు. రోహిత్ గారు కానివ్వండి, మధుసన్ కానివ్వండి, ఆశీర్వాస్ కానివ్వండి, 27 బట్టి సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా 3 వరకు అయితే అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 3 ఇవ్వచ్చు. ఎందుకంటే సినిమా స్టోరీ ఉంది, కంటెంట్, కాన్సెప్ట్ అంతా కూడా బాగుంది. ఇక సినిమాలో చెప్పదగ్గ విషయం బ్యాక్గ్రౌండ్ అండి, ఫైట్స్, మ్యూజిక్. మూవీలో హైలైట్స్ ఏంటి? బెల్లం గారి క్యారెక్టర్, మన రోహిత్ అన్న అయితే పర్ఫార్మెన్స్, మంచి గారు అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మూవీతో మంచి హిట్ కొట్టిన కంబ్యాక్. చెప్తాను కదా, ఒక మెట్టు కదా 2 మెట్లు ఎక్కారు. ఈ ముగ్గురు కూడా చాలా రోజులు పెట్టి ఒక సరైన ఇట్లేదు, కానీ ఈ భైరవ సినిమా ఒక లైఫ్ ఇచ్చేందని అనుకోవచ్చు. చాలా అందంగా తీశారు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, భైరవం బ్రహ్మాండం. భైరవ సినిమా మైండ్ బ్లో అయిపోయిందన్న. నిజంగా సినిమా మాత్రం యాక్సెప్ట్ చెప్పాలి. సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ మూవీ. భైరవ టైటిల్ ఎలా పెట్టిండో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంతా బాగా చేసిండు. ఎక్కడ కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకో, స్క్రీన్ ప్లే తీసుకో, డైరెక్షన్ తీసుకో, ప్రతిదీ హైలైట్ చేసిన సినిమా. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇక్కడ మ్యూజిక్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన దేవి మనుషులు ఎలా కొట్టిండో అలా కొట్టిండు. సినిమా అంతా బాగుంది. మ్యూజిక్ మాత్రం ఎక్కడ తగ్గలేదు, అంతా హైలైట్ ఉంది. నేను చెప్పాలంటే మంచి మనోజ్ గారు యాక్టింగ్ లా యాక్టింగ్ అయిపోతారు. కరెక్షన్ హీరో డైరెక్టర్ గారు ముగ్గురికి సమానం చూపించాడు. ఒక తక్కువ గారు మెయిన్ చెప్పండి. ఇక్కడ మెయిన్ బెల్లంకొండ సాయి గారికి ప్లస్ పాయింట్ అంటే ఆయన దగ్గర తగ్గుతుంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము. ఒక అంత యాక్టింగ్ ఇరుగా తీసేసాడు. అంత యాక్టింగ్ చేసినా కూడా మనం ఎంత సింపుల్ గా ఉంటాడన్నా నేను చెప్తున్నాను. నువ్వు వరల్డ్ లా రికార్డ్ లో మళ్ళీ ఒక కమల్ హాసన్ తర్వాత మళ్ళీ ఒక విక్రమ్ తర్వాత యాక్టింగ్ అనేది చేయాలి. మళ్ళీ అల్లు అర్జున్ చూసాం, తర్వాత మళ్ళీ నిన్ను చూసాం యాక్టింగ్ ఇంత బాగా చేస్తాం. నేను ముగ్గురికి ఒక నిలిచిపోతా సినిమా. ఎప్పటికైనా సినిమా సక్సెస్ఫుల్ గా చెప్పిన సాయి సారీ బెల్లంకొండ సాయి గారు సినిమా బ్లాక్ బస్టర్ కొడతా అని చెప్పారు. సార్ కంగ్రాచులేషన్ సార్. నీ గుణం ఎంత బాగుందో, నీ హార్ట్ ఎంత బాగుందో, సినిమా కూడా అంతా బాగా వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్, గాడ్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు. సూపర్ కావచ్చు. ఎందుకంటే ముగ్గురులను కూడా మంచి పవర్ఫుల్ ఒక బ్యాలెన్స్ చూపించారు. ఇంకా నారా రోహిత్ గారి మంచి మనిషి క్యారెక్టరేషన్ అయితే వాళ్ళు వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్. ఇంకా మనోడు మాట్లాడితే మంచి మనసు మాట్లాడితే గూస్ బంప్స్ వస్తాయి కూడా. ఆ బేస్ వాయిస్, ఆ ఎలివేషన్స్
సూపర్ అన్నమాట. ఇంకా సాయి శ్రీనివాస్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు విషయం మాట్లాడితే ఇంటర్వెల్ లో క్లైమాక్స్ లో మాత్రం నిజంగా ఒక కాతిరమ్మ గంగంతలు చూపించారు అనమాట. అంత తాండవం చూపించారు యాక్టింగ్ లో మాత్రం. నిజంగా సూపర్ అనమాట యాక్టింగ్ మాత్రం. ఈ పర్ఫార్మెన్స్ చేయగలదా మనకే ఇంప్రెస్ అయ్యేలా ఉందన్నమాట. ఇంకా సినిమాల కోసం బ్యాక్గ్రౌండ్ కోసం మాట్లాడుకుంటే సాంగ్స్ యావరేజ్ ఉంది అనిపించిన, డాన్సర్ బాగుంది. ఇది రావా శంకర్ గారి కూతురు. నిజంగా యాక్టింగ్ లోనూ ఆ డాన్స్ లో మాత్రం ఇంకో సాయి పాలు గుర్తొచ్చింది. నిజంగా చాలా బాగా నటించింది అనమాట. దీన్ని తమిళలో చూడలేదన్నా, తెలుగులోనే చూశాను. తమిళలో నాకు తెలుగు కూడా తెలియదు సినిమాని. బట్ నేను చూసినంత వరకు భైరవం సినిమా ఒక హిట్ గా చెప్పుకోవచ్చు. మరి ఏమైనా మార్పులే మనకు తెలియదు కానీ, బట్ ముగ్గురికి పవర్ఫుల్ రోల్స్ ముగ్గురికి కంబ్యాక్ అన్నది. అంటే కంబ్యాక్ అంతే, కలెక్షన్ ఏ విధంగా ఉంటే తెలియదు కాబట్టి. బట్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్స్ ఆయన వచ్చిన సీన్స్ అయితే మాత్రం ఆ వాయిస్ తో స్టోరీ రొటీన్ గా ఉందన్న. బట్ స్క్రీన్ ప్లే ద్వారా చెప్పాలంటే స్క్రీన్ ప్లే మాయ చేసింది అనుకోవచ్చు. స్టోరీ ఏం జరుగుతుంది తెలిసిపోతుంటుంది. బట్ ఎటు వచ్చి నారా రోహిత్ గారు మంచి మనోజ్ గారు వచ్చినప్పుడు మాత్రం మనకు కొద్దిగా ఇంటరాక్ట్ అవుయి ఇది లేస్తాం అనమాట. పవర్ డిజైన్ చేశారు. ముగ్గురు కాంబినేషన్ ఎలా అనిపించింది? ముగ్గురు కాంబినేషన్ ముగ్గురికి సమానమైన క్యారెక్టర్స్ ఇచ్చారు. బట్ కాదు లాస్ట్ వచ్చి బెల్లంకొండ శ్రీనివాస్ హైలైట్ చేశారు. ఎందుకంటే హీరో అతను కాబట్టి. సో ముగ్గురికి సమానమైన రోల్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా. లాస్ట్ అరగంట మాత్రం శ్రీనివాస్ గారు విశ్వదానం చూస్తారు. రేటింగ్ ఎంత? ఓవరాల్ గా అయితే రేటింగ్ వదిలేనా, ఓవరాల్ గా నేను చెప్పొచ్చింది ఏంటంటే భైరవం సినిమా కోసం ఒకసారి అయితే, ముగ్గురు కోసం ఒకసారి చూడొచ్చు. సినిమా చూసి వస్తున్నా భయ్యా, మార్నింగ్ షో ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఓవరాల్ గా అర్థమైంది ఏంటంటే, మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా భైరవం అనే సినిమానే లేదు భయ్యా. ఎందుకనంటే ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ని తీసుకొని వచ్చారు. అసలు ఏం చూపెట్టారు భయ్యా ఓవరాల్ గా మూవీ మొత్తంలో. ఒక విలన్ రోల్ అంటే విలన్ కాదు, దాన్ని మించిపోయే లెవెల్లో క్రూరత్వమైన యాక్టింగ్ భయ. అసలు ఎవరు కూడా ఊహించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, యాక్షన్ సీన్స్, ఫైట్స్ పరంగా చూసుకుంటే భయ, ఇలాంటి ఫైట్ సీన్స్ చూడాలంటే అసలు మామూలుగా బోయపాటిని కూడా మించిపోయి, బోయపాటిని డామినేట్ చేసే మించిపోయే రేంజ్ లో తీసిరు భయ. స్టోరీ ఎలా ఉంది బ్రో? అసలు హైలైట్స్ స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే భయ, స్టోరీ కూడా బాగానే ఉంది భయ. ఓవరాల్ గా ఏంటంటే లాస్ట్ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ అయినా సరే మనందరం కలిసి ఉంటామని చెప్పి ఒకటి నాకు మాట ఇరా అని చెప్పిన ఒక్క డైలాగు నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది భయ్య. ముగ్గురు కాంబినేషన్ ఎలా అనిపించింది? ముగ్గురిట్లలో నాకు బాగా హైలైట్ అనిపించింది అని అంటే, విలన్ డామినేటింగ్ రోల్ పరంగా చూసుకుంటే మంచు మనోజ్, హీరో పరంగా చూసుకుంటే బెల్లంకొండ, నారా రోహిత్ ఏంటంటే ఎమోషనల్ పరంగా చూపెట్టారు భయ్య. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ పరంగా కాస్త మైనస్ చేసి చూపెట్టారు. కానీ స్టోరీ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే అది కరెక్టే అని చెప్పి చెప్తా భయ్య. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో బెల్లంకొండకు తూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం నిజంగా ఊర్ర మాస్ లెవెల్ భయ్య. ఏంటంటే ఆ థియేటర్ లో మొత్తం దద్దరిల్లిపోయింది ఆన్ స్క్రీన్ మీద మొత్తం. అసలు మెసేజ్ కూడా ఇచ్చారు భయ్య, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. మంచి స్ట్రాంగ్ మెసేజ్ కూడా వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాత్రం తోపు భయ. ఇంకా ముగ్గురు మూడు హీరోలని మల్టీ స్టార్ లెవెల్లో ఎక్కడ కూడా తగ్గనీయకుండా ఒక మంచి ఫైటింగ్ సీన్ కూడా పెట్టారు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి భయ. ఓవరాల్ గా ఇక్కడ కూడా ఆడియన్స్ అయితే 1% అయితే డిసప్పాయింట్. ఆదిత్య శంకర్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది భయ, సూపర్. కానీ ట్విస్ట్లు ఉన్నాయి భయ. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ట్విస్ట్ పెట్టారు. ఇంటర్వెల్ తర్వాత ఆఫ్టర్ 20 minutes తర్వాత కూడా ఒక ట్విస్ట్ పెట్టారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కి బిఫోర్ ఏంటంటే మంచు మనోజ్ కి కాస్త డామినెంట్, ఆయనకి ఎదురెళ్లే లెవెల్లో ఒక ట్విస్ట్ కూడా పెట్టారు భయ. బెల్లంకొండకి మంచు మనోజ్ కి ఇద్దరికి మధ్యలో ఎదురెళ్లి ఏంటంటే ఫైటింగ్ సీన్స్, మామూలుగా దమ్కి ఇచ్చే సీన్స్ కూడా పెట్టారు. నిజంగా ఓవరాల్ గా మాత్రం మూవీ అయితే బాగుంది భయ్య. ఆడియన్స్ అయితే ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి వీల్లేదు. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టే అన్న. మంచిగా అనిపించింది. సో అంటే ఇంటర్వెల్ సీన్ కోసం అయితే చూడొచ్చు. ఎందుకంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అసలు. ఎలా అంటే స్టోరీ లైన్ తగ్గట్టు ఫైట్ సీన్స్ పెట్టారు. సో బీజిఎం బాగుంది. సో గ్రేట్ మూవీ. సో ముగ్గురు క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అయితే చాలా నచ్చింది. సో ట్విస్ట్ సినిమాలో ఉందంటే మంచు మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ ఎటువే ట్విస్ట్ అండి సినిమాలో. సో చాలా మంచిగా అనిపించింది. మూవీలో మెయిన్ హైలైట్స్ ఏంటి బ్రో? మెయిన్ హైలైట్స్ సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ అండి. సో ఆయన యాక్టింగ్ కోసం అయితే చూడొచ్చు. ప్రాణం పెట్టి నటించారు ముగ్గురు. సో చాలా మంచిగా అనిపించింది. మంచు మనోజ్ గారి విలన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్ నుంచి హీరోగా చూసి ఒకేసారి మంచు మనోజ్ గారు విలన్ గా యాక్ట్ చేయడం చాలా అందరికి నచ్చింది. సో ఫైట్ సీన్స్ అయితే క్లాస్ డి పీపుల్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ ప్రసాద్ ఎంఎక్స్ లాంటి క్లాస్ బి పీపుల్ చూస్తే ఇలాంటి సినిమాలు కూడా మాతో పాటు అందరు విజిట్ చేస్తే పూనకాలతో ఊగిపోతున్నారు. మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ స్టోరీ తగ్గట్టు ఉంది. స్టోరీ లైన్ బాగుందండి. సో తెలుగు నేటివిటీకి రీమేక్ సినిమా అయినప్పటికీ సో మన తెలుగు వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీశారు. సో
నారా రోహిత్ గారికి, మంచు మనోజ్ గారికి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మీరు ప్రాణం పెట్టి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆ రిజల్ట్స్ ఈ ప్రసాద్ MX లో అంటే ఆడియన్స్ వాళ్ళ కళ్ళలో చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో సినిమా అయితే బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తప్పక వచ్చి చూడండి.